ఎక్కడ పోయి అంటారు వాళ్ళతో చేయించుకోండి నేను మరి నెల రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిన ఇప్పుడేం చేయాలి మరి పెద్ద పెద్ద నాయకులంతా నిలబడతలేరేమో కోట్ల రూపాయలు 100 కోట్లు 200 కోట్లు ఉన్న నాయకులంతా లేదు కావాలన్నా రాజకీయాలు మీకే వస్తాయి అనుకుంటురా రాజకీయాలు మీకే వస్తాయా మీ గుమడదాలంలో చిన్నారంలోకి వస్తాయా నృత్యం పోరాడు కూడా తెలుసుకుంటాడు మంచి చెప్పాడు పుట్టాలని పాలంటే తల్లి పాలు ఎక్కడ అని జరగాలనుకుంటాడు వాడు ఇంత హుషారు లెక్కలు ఉంటే ఎక్కడ కుదరదు జేఏసీ తయారయ్యారు ఓకే సంతోషం అన్ని పార్టీలే తయారయ్యాయి నెల రోజులు అయితే ధర్నాలు చేస్తున్నారు మీరు రోజు చూస్తున్నాం మరి ఇక్కడ ఉన్నారు మరి కనీసం జేఏసీ పెడుతున్నాము ఇష్యూ ఉన్నది మన నోటీసులో పెట్టి అవసరం అన్ని ప్రయత్నాలు చేసిన లాస్ట్ మేము సాయం తీసుకోవాలని వచ్చిండ్రు ఎందుకు వచ్చిండ్రు నా దగ్గరికి ఏమవసరం నేను చెప్పినాక తప్పుంటే ముగ్గులాగా రాస్తాను వీళ్ళంతా రాజకీయ అనుభవం ఉన్నది ఓలే 30 ఏళ్ళు సార్ 40 ఏళ్ళు సార్ రాజకీయాలు తీసుకోరు సపోజ్ రెడ్డి సార్ పెద్ద పెద్ద నాయకులు లేరు అంటారు నాయకులతో చేయించు రాష్ట్ర నాయకులు ఆల్ ఇండియా నాయకులు వాళ్ళంతా ఇక్కడ పోయిన వాళ్ళంతా అదే తుమ్ములు కదా వాళ్ళతో చేయించుకోరు మా అన్ని ప్రయత్నాలు చేసారు కదా చేసినప్పుడు లాస్ట్ ప్రయత్నం నాతో అవుతుంది గ్యారంటీ ఉంది అవుతుంది గ్యారంటీ లేదు అది ఏం కాకపోయింది ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు చెప్పమా ఇప్పుడు మీరు గమనిస్తే 10 రోజుల్లో మీరు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు చెప్పుకున్నారు అవన్నీ అయిపోయినా జేసీ తయారు చేసుకున్నారు మీరే చెప్పినావు జేసీ ఆ పార్టీ కలిసి చేసినావు నర్సాపూర్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మళ్ళీ అవుతుందని చెప్పినావు మాకు చెప్పి మరి జేఏసీ తయారైనా మాకు ఇష్యూలో నడవన్నా మాట చెప్పిరమ్మా మేము లోకల్ ఎమ్మెల్యే పోయి 2 సార్లు గెలిచి 3 గెలిచాడు ఇదంతా పబ్లిక్ ఆశీర్వాదం అంటున్నాం అహంకారంగా చెప్తలేండి నేను ఓడాడు తీసుమార్కాడు లోకల్ ఎమ్మెల్యే కదా చేసినోడు చేయమని చూస్తా దళలు ఎగరేసుకున్న నాయకులంతా తీసుకోమని చెప్పి మరి తెలుస్తుంది అప్పుడు జేఏసీ నాయకుడిగా చేయి ఎందుకు రాలేరు ముఖం లేక రాలేదు ఎందుకు రాలేరు దానికోసం ట్రై చేస్తున్నాం ఇంత వాస్తవానికి ఎందుకు ఇది చేసినామంటే పబ్లిక్ పరిచయం పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ సమస్య దాని గురించే మాట్లాడుతున్నాను మరి అన్ని అర్థమైనాక ఇప్పుడు వస్తే నెల రోజుల తర్వాత లెక్క చొప్పున పోవాలి కదా పోవాలంటే అన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు భాష మీద ఇండస్ట్రీస్ వచ్చినాయి చెరువులు కూడా మాయమైపోయింది శ్మశాన వాటికి అయిపోయింది ఇప్పుడే డెవలప్ అవుతున్నది ఇప్పుడే పొల్యూషన్ అంతా అరికట్టి ఇప్పుడే డెవలప్ అవుతుంది రెంటల్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్ కల్చర్స్ విల్లాస్ ఇప్పుడు అవుతున్నది నాగా నన్ను పెద్ద మనిషి చెప్పి నేను చెప్పిన దాంట్లో తప్పుందని చెప్పి ఎక్కడ పోయి అంటారు వాళ్ళతో చేయించుకోండి నేను మరి నెల రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిన ఇప్పుడేం చేయాలి మరి పెద్ద పెద్ద నాయకులంతా నిలబడతలేరేమో కోట్ల రూపాయలు 100 కోట్లు 200 కోట్లు ఉన్న నాయకులంతా లేదు కావాలన్నా రాజకీయాలు మీకే వస్తాయి అనుకుంటురా రాజకీయాలు మీకే వస్తాయా మీ గుమడదాలంలో చిన్నారంలోకి వస్తాయా నృత్యం పోరాడు కూడా తెలుసుకుంటాడు మంచి చెప్పాడు పుట్టాలని పాలంటే తల్లి పాలు ఎక్కడ అని జరగాలనుకుంటాడు వాడు ఇంత హుషారు లెక్కలు ఉంటే ఎక్కడ కుదరదు జేఏసీ తయారయ్యారు ఓకే సంతోషం అన్ని పార్టీలే తయారయ్యాయి నెల రోజులు అయితే ధర్నాలు చేస్తున్నారు మీరు రోజు చూస్తున్నాం మరి ఇక్కడ ఉన్నారు మరి కనీసం జేఏసీ పెడుతున్నాము ఇష్యూ ఉన్నది మన నోటీసులో పెట్టి అవసరం అన్ని ప్రయత్నాలు చేసిన లాస్ట్ మేము సాయం తీసుకోవాలని వచ్చిండ్రు ఎందుకు వచ్చిండ్రు నా దగ్గరికి ఏమవసరం నేను చెప్పినాక తప్పుంటే ముగ్గులాగా రాస్తాను వీళ్ళంతా రాజకీయ అనుభవం ఉన్నది ఓలే 30 ఏళ్ళు సార్ 40 ఏళ్ళు సార్ రాజకీయాలు తీసుకోరు సపోజ్ రెడ్డి సార్ పెద్ద పెద్ద నాయకులు లేరు అంటారు నాయకులతో చేయించు రాష్ట్ర నాయకులు ఆల్ ఇండియా నాయకులు వాళ్ళంతా ఇక్కడ పోయిన వాళ్ళంతా
అదే తుమ్ములు కదా అలాగే చేసుకోవాలి మా అన్ని ప్రయత్నాలు చేసిరు కదా, చేసినప్పుడు లాస్ట్ ప్రయత్నం నాతో అవుతుంది గ్యారంటీ ఉంది, అవుతుంది గ్యారంటీ లేదు, అది చేయకపోయింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? చెప్పమ్మా. అదే ఇప్పుడు ఇప్పుడు మీరు గమనిస్తే 10 రోజుల్లో వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు చెప్పుకున్నారు. అవన్నీ అయిపోయినాయి జేసీ తయారు చేసుకున్నాను. మీరే చెప్పినావు జేసీ ఆ పార్టీ కలిసి చేసినావు, నర్సాపూర్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మళ్ళీ అవుతున్నాడు అని చెప్పినావు. మాకు చెప్పి మరి జేఏసీ తయారైనా మాకు ఇష్యూ ఉన్నది నడవన్నా అనే మాట చెప్పిరామా? మేము లోకల్ ఎమ్మెల్యే పోయి 3సారి గెలిచి 3 గెలిచాడు, ఇదంతా పబ్లిక్ ఆశీర్వాదం అంటున్నాడు. అహంకారంగా చెప్తలేండి నేను. ఓడాడు తీసుమార్కాడు లోకల్ ఎమ్మెల్యేలు కదా చేసినోడు, చేయమని చూస్తా. దళాలు ఎగరేసుకున్న నాయకులంతా తీసుకోపోయి చెప్పి మరి తెలుస్తుంది. అప్పుడు జేసీ నాయకుడిగా చేయి. ఎందుకు రాలేరు? ముఖం లేక రాలేదు. ఎందుకు రాలేరు? దానికోసం ట్రై చేస్తున్నాం, ఇంత నేను పట్టింది. వాస్తవానికి మేము ఎందుకు ఇది చేసామంటే పబ్లిక్ పర్సన్, పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ సమస్య, దాని గురించే మాట్లాడుతున్నాను నేను. అర్థమైంది. మరి అన్ని అర్థమైనాక ఇప్పుడు వస్తే నెల రోజుల తర్వాత లెక్క చొప్పున పోవాలి కదా. కరెక్టే. ఇప్పుడు పోవాలంటే అన్నాక వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. భాషమైన ఇండస్ట్రీస్ వచ్చినాయి, చెరువులు కూడా మాయమైపోయింది, శ్మశాన వాటికి అయిపోయింది. ఇప్పుడే డెవలప్ అవుతున్నది. ఇప్పుడే పొల్యూషన్ అంతా అరికట్టి ఇప్పుడే డెవలప్ అవుతుంది. గ్రేటర్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ కల్చర్స్, విల్లాస్ ఇప్పుడు అవుతున్నది. నాగా పెద్ద మనిషి చెప్పి నేను చెప్పిన దాంట్లో తప్పుందని చెప్పి